హలో గ్యాస్. ఇప్పుడు నిద్ర లేచిన ఇన్స్టిట్యూట్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటాను. ఇన్స్టిట్యూట్లో ఎట్లుంటుంది అని ఒక రోజు మొత్తం ఇన్స్టిట్యూట్ చూపిద్దాం. ఈరోజు ఇన్స్టిట్యూట్ లాస్ట్ క్లాస్. ఇప్పుడే నిద్ర లేచిన. సరే అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇన్స్టిట్యూట్కి బయలుదేరదాం. 2000 years later. హే గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయా. ఇంకా ఇన్స్టిట్యూట్కి బయలుదేరదాం. అక్కడ కలుద్దాం. చాలా రోజుల తర్వాత వ్లాగ్ వస్తుంది. చాలామంది అడిగారు ఏమి మధ్య వ్లాగ్ చేయడం లేదని. ఎడిటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ దొరకడం లేదు. ఆల్రెడీ ఒక 2 వీడియోలు ఉన్నాయి. అది ఎడిట్ చేయడానికే ఒక మినిమం 2-3 అవర్స్ పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ రాక చేయలేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి. అయితే స్టార్ట్ అయిపోదాము. ఇన్స్టిట్యూట్ 9 o'clock నుంచి. కానీ నేను ఏ టైం స్టార్ట్ అవుతానో ఒకసారి టైం చూడండి. 8:50కి అక్కడికి రీచ్ అయ్యే లోపల నాకు మినిమం 1 hour పడుతుంది. డైలీ 1 hour లేట్. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ఇన్స్టిట్యూట్. రీచ్ అయిపోయిన ఇన్స్టిట్యూట్కి. బైక్ ఇక్కడ పార్క్ ఆడ వెయిట్ చేస్తారు చూడండి నా కోసం. ఏమన్నా పోలేదా క్లాస్కి? 10 నిమిషం అనేసి 2 hours అయింది. ఇప్పుడు వచ్చినాడు వీడు. అంతేలే, తిట్టించుకుంటే అందరం తిట్టించుకున్నాం. బాగుపడితే కలిసి బాగుపడదాము, చెడిపోతే అందరం కలిసి చెడిపోదాము. ప్లాన్ ఏం చెప్తే చాలా రోజులుగా వస్తున్నావు. మీదే అన్న వద్దన్నా. ఇన్స్టిట్యూట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా. బయట ఇంకొకడు పోరంబో ఒకడు వెయిట్ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ మనకి. మా క్లాస్లో జోకర్ వెయిట్ చేస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇద్దరు ఉంటారు జోకరు. ఇప్పుడు ఎవరు ఇక ఇక్కి పెంకి బాంకి వేసి చూస్తేస్తాము. ఇప్పుడు వాళ్ళ మీద రోస్ట్ చేసేది. మద్దాలు పెడదాం. ఏదో అంతా కిషోర్ని అయితే రోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం క్లాస్లో. వాడు డైలీ అవుతాడు. నీకు చూపిస్తాడు అంతే, చూపిస్తాము. ఆడ వెయిట్ చేస్తాడు. టైం 9:40 అవుతుంది. ఎవరు ఇన్స్టిట్యూట్కి పోలేదు. పోతే అందరం కలిసి పోవాలని అదొక కోఆర్డినేషన్. క్లాస్ స్టార్ట్ అయ్యింది 9 o'clock. మనం పోతుంది 9:50కి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? చెస్ట్ కి ఎంజీ రోడ్ బెటర్ చెప్తే చెస్ట్ ఇద్దా. ఏం లెటర్ చెస్ట్ అడ్రస్ కాదురా, ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ కి. చెస్ట్ కి మీరు ఇట్లా లెఫ్ట్ పోతే ఇట్లా చూస్తారు. చూసుకొని ఇట్లా పోవచ్చు. అట్లా వన్ అవుట్ఫిట్ అట్లా చెక్ చేయండి. ఎవరా ప్యాంట్ ఎవరు అంత లూజ్ ఉంది? షారుఖ్ ఖాన్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, సల్మాన్ ఖాన్ రా నాయన. సమీర్ ఖాన్ కాదు. నీకు ఫోటో షూట్ చేయరా మచ్చా నేను? కనబడతామా? నేను బ్లాక్ కొన్నాను కనపడి. నేను యావరేజ్ కలర్లే, నేను కనపడతా. వాడేడే పివోట్. ఫోన్ చేయడానికి. ఇది పైన ఇన్స్టిట్యూట్. ఆడ ఒక అమ్మాయి సూట్ కేసు పట్టుకొని నిలబడింది చూడండి, అదే మా ఇన్స్టిట్యూట్. ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అంట. అది తప్ప అన్నీ ఇస్తారు ఇక్కడ. ఇది చర్చ్ స్ట్రీట్. ఇక్కడ మా ఇన్స్టిట్యూట్. వీళ్ళిద్దరు మన క్లాస్మేట్స్. వెళ్ళిపోయినాడా దొంగ వాడు, బల్లెనా వాడు కూడా. పైకి వెళ్దాం, ఇన్స్టిట్యూట్ చూపిస్తాం. చూడండి, ఎవరు రావద్దండి. ఇమ్రాన్ సార్ వస్తారు. బా సార్ బ్లాగ్ కాడితే సార్ హాయ్ బోలో రుకో సెల్ఫీ గా మన కడతాం. మన ఇమ్రాన్ సార్ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ఫేమస్ పర్సన్. 1.5 million ఫాలోవర్స్. అవునా? నిజమా? కాన్ సార్ కాన్ జాతే हैं.
పార్కింగ్ సార్ ఇప్పుడు వీలి కొడతారు మాకోస్కరా సార్ సార్ మాకోస్కరా వీలి 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 ಬೇಡ ಬೇಡ ಆಯ್ಕ ಬಿಡ್ತೀವಿ ಆ ಮನೆಗೆ ಅಡ್ರೆಸ್ ಮಾಡು ಸರ್ ಏನು ಆಗಲ್ಲ ఎస్ పైకి వెళ్దాం ఎందుకు పైన గ్రూమింగ్ రూమ్ లో వెళ్ళి చేసుకున్నాము అక్కడ లోపల పోయి ఇదైపోతాం అందరూ చూస్తారు కదా చూడలే గైస్ జాకీ చేయండి నెక్స్ట్ ఇయర్ కనబడతావా ఇంకా 2 months నాకు ఇస్తారు ఈ ప్లేస్మెంట్స్ ఇది అవన్నీ మనకి దొరకవాలి రే రారా రే ఆ లిఫ్ట్ పని చేయదురా అది వర్క్ చేయదురా మా ఇన్స్టిట్యూట్ లోపలికి అయితే వెళ్దాము గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ బ్లాగ్ చేస్తున్నాం అంకుల్ యూట్యూబ్ బ్లాగ్ హాయ్ చెప్పండి ఇది మా ఇన్స్టిట్యూట్ ఫాస్ట్ అప్పుడు నామ్ జానే అదికి ఫోన్ వచ్చేసిందా నన్ను వెయిట్ చేయమని చెప్పింది బయట చూడండి గైస్ గోవా ఫుడ్ మీరు నా గోవాలో ఏం చేద్దామంటావు మరి? గ్రూమింగ్ రూమ్లోకి అయితే వచ్చినాము ఇది మా గ్రూమింగ్ రూము ఏసీ ఉంటుంది కానీ ఆన్లో ఉండదు అది జస్ట్ ఏసీ లాంటిది కానీ ఏసీ కాదు ఇక్కడంతా కరెక్ట్గా చూసుకొని ఇంకా క్లాస్లోకి అయితే పోదాం గైస్ మన అమ్మ విడిపోయి తన్నులు తింటా ఉన్నాడు చూడండి అందరితో పోయి తన్నులు తినే వీడి పని సిగరెట్ తాగుంటే ఇక్కడ డాన్స్ ఆడు ఉంటాడు హాయ్ బోలో వ్లాగ్ మే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక His name is Mithun. Ma'am क्या? Ma'am. ఏ పోవాలి లోపల వస్తావా రావా వస్తే ఇల్వా బరలా గోవా ప్రెజెంటేషన్ మ్యామ్ గోవా ప్రెజెంటేషన్ ఇస్ పెండింగ్ లాస్ట్ మ్యామ్ వేరే క్లాస్లోకి డిస్టర్బ్ చేస్తున్నాం అందరినీ ఏమో చెప్పి మసాలాలు వాళ్ళు చెప్పి వాళ్ళు నవ్వుకుంటారు ఆయన అడుగు మనం అడగలేదు ఏమి అడుగు మస్తు ఏమంటా అడుగు ఆయన వాట్ ద టీచింగ్ అమ్మా ఇప్పుడు పోవాలి లేదు వెళ్ళిపో వెనకాల వచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో నాకు ఏదో టీచింగ్ అవుట్ఫిట్ సీరియస్ ఇంటర్వ్యూ అటెండ్ అయిపోదాం ఇంటర్వ్యూ వద్దు క్లాస్లో ఎట్లా పోవాలి నువ్వు పోతావా లేదో చెప్పు అదేమో చెప్పింది మచ్చా అదేమైంది నాకు తెలియాలి ఓపెన్ చేశాడు మచ్చా ఓ నిమిషం ఆచేబా ఆచే మ్యామ్ అయితే వెళ్తుంది బా మ్యామ్ ఫ్రెండే మ్యామ్ నా ఫ్రెండ్ రారా సేమ్ పండు కోతి లెక్కనున్నవరా ఎర్రిపో కామెడీ చేస్తాను మేడమ్మ దాన్ని చూస్తూ ఉంటాను నేను ఇంకా బాగా కామెడీ చేస్తాను స్టాండప్ కామెడీ చేస్తాడు సిట్ చేస్తాను సిట్టప్ కామెడీ ಆಂಟಿ ನಮ್ಮ ಕಾಲೇಜ್ క్లాస్ 4 కొడతాంటే బయటికి వచ్చినాము So hey guys, welcome back to the Sheikh Shamir YouTube channel. ఇగ్నోర్ He is Sheikh Shamir. Don't ignore me. I am so. మచ్చా ఇదన్నీ ఎడిట్లో తీసాడు కట్ చేస్తాను క్లాస్ 4 కొడతాంటే బయటికి వచ్చేసినాము చిన్న బ్రేక్ తీసుకున్నాము మళ్ళీ క్లాస్లోకి వెళ్తున్నాము
క్లాస్ మొత్తం ఇలా స్ట్రీట్లో తిరుగుతాడము. వాళ్ళు 5 జనాలు వస్తారు, ముందు 5 జనాలు పోతా ఉంటారు. స్ట్రీట్లో తిరుగుతాను. క్లాస్ చూస్తాను, ఉనుకు గుద్దేస్తాను. ఈయనకి తెలుగు రాదు, వీడన్ని బూతులు మాట్లాడతాడు. ఈయనకి వచ్చే తెలుగు అన్ని బూతులు. కన్నడమే బాత్కర్ బ్రో. ಗಾಯ್ಸ್, ನನ್ನ ಹೆಸರು ನವಲ್ ಅಂತ. ನಾನು ಬಂದೆ ಚರ್ಚ್ ಸ್ಟ್ರೀಟ್ ಬೆಂಗಳೂರಿಗೆ. ಬನ್ನಿ, ನೀವು ಬನ್ನಿ. వీడు చేస్తాడు కదా వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఈ ఛానల్ ఇండిగో ఫ్రాంక్లిన్ ఫ్లైట్ గైస్. ఫ్లైట్ చూపి గైస్, ఫ్లైట్ ఎట్లుండదో అట్లే మా క్లాస్లను రీక్రియేట్ చేసి పెట్టున్నారు. ఎలా అంటే మనకి ఏమంటే ఇన్ఫ్లైట్ సర్వీసెస్ కి మనకు డైరెక్ట్ ప్రాక్టికల్ ప్రొసీజర్ ఉంటుంది. బిజినెస్ క్లాస్ మ్యామ్ చూసేసి నవ్వుతా అంటారు, వీళ్ళు క్యాబిన్ క్రూ అయిపోయింది, మీకు కావాలా, మీరు ఏమైనా లగేజ్ కావాలంటే ఇటు పెట్టచ్చు. అంతే, ఇడేం పెట్టలే. మీరు ఫ్లైట్ లో చూస్తుంటారు, ప్రెస్ చేస్తే మేము క్యాబిన్ క్రూ వస్తుంది. క్యాబిన్ క్రూ అయినా వస్తాం, ఇప్పుడు రాము. లేదు, గ్యారంటీ లేదు. సీట్ బెల్ట్ చూపిస్తాం, నువ్వు అని చూపిమా. చూడు, ఇది సీట్ బెల్ట్ ఇట్లా తీసుకోవాలా, ఇట్లా తీసుకుని ఈ పక్క బొక్క ఉంటది. ఇది ఏదో పిక్ పోయింది, నేను ఈ పక్క వస్తా. పని చేయడం రైస్ ఇది పనిచేస్తా ఉంది. ఏమంటే ఇట్లా వేసుకొని సీట్ అయితే కూకోవాలా. సీట్ బెల్ట్ లాంటిది కానీ సీట్ బెల్ట్ కాదు. అది ఏమంటే ఇట్లా లేస్తే ఇట్లా వచ్చేస్తుంది. అదే ఇదే. ఇప్పుడు నెక్స్ట్ మ్యామ్ దగ్గర వెళ్దాము, మ్యామ్ ఇంటర్వ్యూకి. మ్యామ్ చూడండి, ఇట్లా మేము తెలుసుకుంటాం. నేను చూపిద్దామా లోకి బయట ఇది ఉంది, గోవాకి పోయింది. గోవాకి పోయింది ఆల్రెడీ చూపిస్తుంటారు అట్లే. రైస్ ఇదే గైస్, ఇక్కడ అదే ఏసీ తెలుస్తా ఉంది, ఫ్లైట్ లో తెలియదు కానీ సేమ్. చూడండి, మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే రండి, ఇక్కడ చూపిస్తా. ఫుడ్ ట్రే ఉంది కదా, ఫుడ్ ట్రే ఈడే ఉంది. క్యాబిన్ క్రూ తీసుకొని పెడతారు. ఫుడ్ రెస్ట్ ఈ చెయ్యి పెట్టుకుంటుంది, అన్ని సేమే గైస్. ఆమ్ రెస్ట్ సేమ్ థియేటర్ లో ఉన్నట్టే ఉంటది. థియేటర్ కదా, బస్సులో ప్రొజెక్టర్ ఎలా అంటే కేఎస్ఆర్టీసీ బస్సు, ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఏమన్నా మా క్లాస్ లో బోర్ కొడితే ఇక్కడ వచ్చి ఫిల్మ్ వేసుకొని చూసుకోండి. క్లాస్ లో ఇక్కడ ఫిల్మ్ చూస్తాం. థ్యాంక్ యూ. మీరు ఏమన్నా ఇక్కడ ఎవరన్నా జాయిన్ చేపిస్తే ఈడున్నాను చూడండి. అది కాదు, ఇదిరా ఇక్కడ ఉన్నాను. ఏమంటే ఎవరన్నా ఇద్దరిని జాయిన్ చేపిస్తే మరి చూసుకొని పోతారు. చూడండి, అన్ని ఫుల్ పార్టీ. ఇద్దరిని జాయిన్ చేపిస్తే గోవా ట్రిప్ 3 days ఫ్రీ. ముగ్గురు జాయిన్ చేస్తే శ్రీలంకకే దొరుకుతుంది. ఉన్నాను చూడండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే. ఇక్కడ చూడండి, పుష్ప అమ్మ తగ్గేదేలే. లాకేసుకొని పిలుస్తా ఉంటారు. లాగ్ ఓపెన్ చేయకుండా పిలుస్తాను చూడండి మ్యామ్. మ్యామ్ లాకే ఓపెన్ చేయలేదు, ఇట్లా అందరిలో ముగ్గురు ఫ్రీ ఉంటాయి. మ్యామ్ ಫುಲ್ ಸೀರಿಯಸ್ ಬ್ಲಾಗ್ ಮಾಡಿದ್ದೀನಿ. ಲಾಸ್ಟ್ ಡೇ ಹಾಯ್ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ಸ್ ಮ್ಯಾನೇಜರ್ ఏం చేయాలి చాలా డిస్లైక్స్ వస్తుందా? ఇక డిస్లైక్స్ వస్తుంది ఇప్పుడు వీడియోకి. కొంచెం థ్యాంక్ యూ గాయ్స్. అంతే, ఫ్రాంక్లిన్ గుడ్ బై.